కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటికి వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం చూసాను. ఓకే, చూసినప్పుడు నేను మిస్ అయింది ఏంటి అని అంటే నీకు హగ్ ఇవ్వడం శ్రవంతి ఫస్ట్. బికాజ్ మన జర్నీ గురించి నువ్వు అంత చెప్పినప్పుడు నేను టెన్షన్లో ఉన్నాను. బికాజ్ దెర్ వర్ డిగ్నిటరీస్ దిస్ దాట్, అంత టెన్షన్లో ఐ కుడెంట్ గివ్ ఎ హగ్. అండ్ మళ్ళీ చూసావా, నువ్వు నోటీస్ చేసావా ఆ రోజు అందరూ శ్రవంతి గారు బాగున్నారు అని చెప్తున్నారు, నాకేమో బాగా చేశారు అని చెప్తున్నారు. సో కాంపిటీషన్ శ్రవంతి? ఏం లేదు, నాకు ఎవరన్నా ఈ మధ్య కాంప్లిమెంట్ ఇస్తుంటే లైట్గా భయం వేస్తుంది అంట. లేదు ఏదో లీడ్ మూవీస్ వస్తున్నాయని విన్నాను, మరి ఏదో అవుతాయి. ఓకే, సో హలో మీడియా అయితే ఆ రోజు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు చెప్పినట్టు మీరు అసలు మాకు చూపించిన ప్రేమ చాలా 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 చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్ మీ వాళ్ళ. అండ్ ఈ రోజు కూడా నేను ఇక్కడికి వచ్చి అంత ఫెమిలియర్గా అందరికీ హాయ్ చెప్పగలుగుతున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద కంఫర్ట్ అండ్ లవ్ దట్ యూ గైజ్ ఆర్ షోయింగ్ ఆన్ అస్. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ అసలు శ్రవణ్ సార్ చెప్పినట్టు నాకైతే ఎక్కడ ఒక నెగిటివ్ది కూడా నాకేం కనిపించట్లేదు. ఎందుకంటే నేను కూడా చాలా ఒబ్సెస్డ్గా మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం చూస్తూనే ఉన్నా. నాకైతే నాట్ జస్ట్ ఇన్స్టాగ్రామ్ అండి, ఎవరు నా ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళినా, మా ఊర్లో ఎవరు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కానీ ది రెస్పాన్స్ హ్యాస్ బీన్ సో పాజిటివ్. ఎందుకంటే ఒక ఊరంటే ఏంటి, ఒక ఊరంటే జస్ట్ మనుషులు జనాలు కాదు కదా. ఆ ఊర్లో వాటర్ ఏంటి, ఆ ఊర్లో ఎడ్యుకేషన్ ఏంటి, ఆ ఊర్లో మెడిసిన్ సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఇవన్నీ పార్ట్ ఆఫ్ అ విలేజ్. కానీ మా నీలకంఠ మూవీలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మేము, నాకే ఫిల్మ్ చూసి అనిపించింది ఇన్ని పాయింట్స్ కవర్ చేసామా. మా దాంట్లో మెడిసిన్ గురించి ఉంది, ఎడ్యుకేషన్ గురించి ఉంది, స్పోర్ట్స్ కబడ్డీ గురించి ఉంది, లవ్ స్టోరీ ఉంది, డ్రామా ఉంది. లైక్ ఇన్ని ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యి అంత ప్యాకేజింగ్. అండ్ సార్ ఫ్రాంక్లీ ప్రతి ఒక్కళ్ళు థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అనే అంటున్నారు సార్. సో యూ హ్యావ్ తో లైక్ కిల్డ్ ఇట్. ఇంకా శ్రవంతి నువ్వు చెప్పినట్టు మార్కే రాబిన్ గారు ఎంత బిజీగా ఉండుంటారో, మార్కే ప్రశాంత్ గారు కూడా ఇంకా ఈ మూవీ తర్వాత అంత బిజీ అయిపోవాలి. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ కమింగ్ టు మహేంద్రన్ సార్, అసలు సార్ ఇట్స్ మై ప్రివిలేజ్ టు హ్యావ్ షేర్డ్ ద స్క్రీన్ విత్ యూ సార్. లైక్ అంతా ఐ మీన్ సీయింగ్ హిస్ డాన్స్ ఇన్ ద సాంగ్, స్నేహా ఉల్లాల్ మ్యామ్, ద వే షీ హెస్ డన్ ఇట్. అసలుకి ఇన్ దట్ సాంగ్ వెన్ ఐ సా మహీ సార్ డాన్సింగ్, ఐమ్ లైక్ వావ్ ఓకే నైస్, ఇదే కదా కావాలి. సో ద జర్నీ అండ్ సార్ది చిన్నప్పుడుది ఏవి కూడా ప్లే చేసినప్పుడు సీయింగ్ సార్ యాక్టింగ్ విత్ సౌందర్య గారు అండ్ ఆల్, అంటే ఐఎమ్ థింకింగ్ అంటే హిజ్ ఎంటైర్ లైఫ్ ఇస్ సినిమా. అండ్ నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది సార్ పక్కన యాక్ట్ చేయడం. ఇట్స్ రియలీ మై ప్రివిలేజ్, స్పెషలీ లాస్ట్ 2 days షోస్ చూస్తున్నప్పుడు అయితే క్రేజీ. అండ్ నేను ఈ మూవీ కోసం నిజం చంపదబ్బ కూడా తిన్నానండి బై ద వే. అది ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే యాక్చువల్లీ వెనకాల అవి ప్లే అవుతున్నప్పుడు నాకు చూపించాలనిపించింది. ఇలా కొంచెం కందిపోయి ఉండేవు. ఎందుకు వైరా? అదే మా నాన్నగారు నన్ను నిజంగా కొట్టారు. పృథ్వీ సార్, సో వర్కింగ్ విత్ పృథ్వీ సార్ వాజ్ ఆల్సో లైక్ సచ్ అ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మహీ సార్ అండ్ పృథ్వీ సార్ యాక్చువల్లీ పొద్దున్నే వెళ్ళి మంచిగా జిమ్ వర్కౌట్ చేసి షూట్కి వస్తారు. ఇమాజిన్ పృథ్వీ సార్ ఆ రోజు కూడా ఎంత జిమ్ చేసి వచ్చి ఉంటారో. సో మెథడ్ యాక్టింగ్ జరిగింది, నేను చెయ్యాలనుకోకపోయినా అటు సైడ్ నుంచి జరిగింది. సో 3 years అంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ అండి. వీ హ్యావ్ వర్క్ సో హార్డ్. సో అందుకే ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంత 90s బ్యాక్డ్రాప్ ఉంది. 90s బ్యాక్డ్రాప్ అనగానే మనకి ఇప్పుడు నేను సార్ ఏవీలో ఆ సాంగ్స్ చూసినా కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ 90s సాంగ్స్ వింటున్నప్పుడు ప్రతిసారి. అండ్ సార్ యాక్చువల్లీ ఇంటర్వ్యూస్లో అందరిని అడిగారు, ఇప్పుడు నేను మిమ్మల్ని కూడా ఒకసారి అడుగుతాను. మీకు ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ సాంగ్స్ ఎక్కువ ఇష్టమా, 90s సాంగ్స్ ఎక్కువ ఇష్టమా? అఫ్ కోర్స్ 90s. ఎగ్జాక్ట్లీ, మరి ద హోల్ ఫ్లేవర్ ఆఫ్ అవర్ ఫిల్మ్ ఇస్ ద పీరియాడిక్ 90s. కాబట్టి నేనైతే ఇంకా గివప్ చేయట్లేదు. ఐ థింక్ నేను 14th వరకు ఇంకా ఏదో పుష్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటా. అంటిల్ సంక్రాంతి వీ వాంట్ టు పుష్ నీలకంఠ. సో
ఫింగర్స్ క్రాస్డ్. మీ సపోర్ట్ మాకు చాలా 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 ఇంపార్టెంట్. సో ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ యా, స్పెషల్ థ్యాంక్స్ టు ఆకాష్ సార్ అండ్ ఆది సార్ ఫర్ కమింగ్ దట్ డే. అసలు దెమ్ కమింగ్ ఆల్సో యాడెడ్ అ హ్యూజ్ బూస్ట్ టు అస్. సో యా, ఈసారి మా ప్రొడ్యూసర్ సర్స్ గురించి కూడా చెప్తాను. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చెప్పారు ఒక 30 years డ్రీమ్ నేను లిరిసిస్ట్ అవ్వడము అని చెప్పి. అలాంటివి జనరల్గా ఎనీ సినిమాలో జరగవండి. అవి ఓన్లీ ఇలాంటి సినిమాలో వేర్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ బిలీవింగ్ ఇన్ న్యూ టాలెంట్ మాత్రమే అట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. సో వేణు సార్, శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అండ్ ఇంత నమ్మకం పెట్టి ఇంత జర్నీ మాతో చేసినందుకు థ్యాంక్ యూ. రాకేష్ సార్, ఈరోజు మార్నింగ్ మా ఫ్రెండ్స్ అంటున్నారు యాక్చువల్లీ నీలకంఠ మూవీలో అంటే లైక్ సేమ్ మహి సార్ ప్లేస్లో అఖిల్ అక్కినేనిని కూడా పెడితే అసలు అఖిల్ గారికి హిట్ వస్తుంది అని దే వర్ టెలింగ్ అబౌట్ యూ. దట్ మీరు ఇంత డెబ్యూ అయ్యుండి యూ హ్యావ్ మా మూవీ చూస్తే ఎవ్రీబడి ఈజ్ ప్యాడింగ్ యాక్టర్స్ అండి. ఇఫ్ యూ సీ ప్రతి ఒక్కళ్ళు సీనియర్ యాక్టర్సే. అంతమంది సీనియర్ యాక్టర్స్ని హ్యాండిల్ చేయగలిగారు అని అంటే సార్ యూ షుడ్ గెట్ ఇన్ టు ద బిగ్ లీగ్ ఇంకా. అండ్ నన్ను కూడా తీసుకోండి, మీరు బిగ్ లీగ్కి వెళ్ళండి, నన్ను తీసుకోండి. ఇట్స్ దట్ టైమ్. అండ్ అనిల్ గారు, థ్యాంక్ యూ అనిల్ గారు. యూ హ్యావ్ బీన్ ద బ్యాక్ బోన్ అండ్ సపోర్ట్ సిస్టమ్స్. శ్రవణ్ సార్, థ్యాంక్ యూ సార్, నన్ను ఇంత బ్యూటిఫుల్గా చూపించినందుకు. నేను ఈరోజు మార్నింగ్ మళ్ళీ వెళ్ళి మూవీ చూసుకున్నప్పుడు కూడా నా ఫ్రెండ్స్ నేనే చూసుకొని నవ్వుకుంటున్నాను. సో అంత బాగా చూపించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి, థ్యాంక్ యూ సాయి. అండ్ యా, లాస్ట్ టైమ్ నేను టెన్షన్లో చాలా మర్చిపోయాను, అందుకే ఈసారి ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేస్తారు.